అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 11-12 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మధ్యాహ్నకాల సమయమును దానముగా ఇచ్చివేశావు. నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతూ ఉన్నాము దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు ప్రభువ. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవే గనుక వాక్యముఖముగా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ధైర్యము లేని వారికి ధైర్యమును దయచేయండి. శాంతి లేని వారికి శాంతిని, సమాధానము లేని వారికి సమాధానమును దయచేసి వాక్యముఖముగా నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ 11వ వచనము, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అంటే భూమంతా కూడా ఎలాగుందంటే బలాత్కారముతో నిండిపోయింది. అనగా మనుషులు చేసినటువంటి చెడుతనము, అనగా పాపము విస్తరించుకుని వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక దేవుని సన్నిధిని అది చెడిపోయి ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, భూమి మీద సమస్త శరీరులు కూడా తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారు. మార్గాన్ని సరళము చేసినటువంటి ఆ దేవుడు వేసిన మార్గాన్ని జనులు చెరిపివేసుకుని మరి వారి స్థితులన్నీ కూడా ఏమైపోయినాయంటే పాపపు స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం చూడాలంటే కనుక అదే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేను. అనగా ఈ భూలోకాన్ని చూచినప్పుడు అంట, ఆ భూలోకం అంతా కూడా ఎలాగుందంటే పాపముతో నిండిపోయింది, బలాత్కారముతో నిండిపోయింది. దేవుడు చూచాడు, ఆయన హృదయములో నొచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన మరి అనుకుంటూ ఉన్నాడు కదా, ఈ భూమి మీద ఈ నరులను, అప్పుడు యెహోవా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను తుడిచివేయుదును, తుడిచేస్తానంటున్నాడు మొత్తం అంతా కూడా. ఎందుకంటే కనుక ఈ భూమి అంతా కూడా ఏమైపోయిందంటే పాపముతో నిండిపోయింది. మనుషులందరూ పాపముతో నిండిపోయారు. కాబట్టి దీన్ని క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాడు, మొత్తానికి తుడిచేద్దాం అనుకుంటూ ఉన్నాడు దేవుడు. అలా అనుకునేటటువంటి సమయంలో దేవునికి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతను ఎవరు అంటే కనుక 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. అంతమంది జనాంగం ఉండగా, అంతమంది పాపములోనికి వెళ్ళిపోయి భ్రష్టులుగా మారిపోయి జీవిస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా ఉండి జీవిస్తూ ఉంటే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక నోవాహు, అనగా నెమ్మది అనేటటువంటి అర్థమిస్తూ ఉంది పేరుకు. అలాంటి నోవాహు కనబడుతూ ఉన్నాడు. ఇతను ఎవరు అంటే కనుక యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు, ఆయన కృపను పొందుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన గురించి అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యం ఉంది. నోవాహు వంశావళి ఇదే. నీతిపరుడును
తన తరములో నిందారహితుడునై ఉండెను. ఆ, దేవునితో కూడా ఆ, నడచినవాడు. అదండి. ఈ 3 క్వాలిటీస్ కూడా నోవాహులో ఉన్నాయి కాబట్టి నోవాహు యెహోవా యందు కృప పొందిన వాడుగా మిగిలిపోయాడు. మొట్టమొదటిగా నోవాహు నీతిపరుడు, రెండవది నిందారహితుడు, మూడవది దేవునితో నడిచినటువంటి అనుభవము నోవాహులో ఉంది. ఈ 3 కారణము, ఈ మూడిటిని కలిపి దేవుడు అంటున్నాడు కదా, నోవాహు ఆయన కృప పొందిన వాడుగా మరి పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కనేమో అంతా చెడిపోయినటువంటి జనాంగం అయి ఉంటే, ఒక ప్రక్కన దేవుని పరిశుద్ధతలో ఉన్నటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా నోవాహుతో, నోవాహు ఇదిగో సమస్త భూమి కూడా చెడిపోయింది, సమస్త భూమి కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది, ప్రజలందరూ కూడా పాపములోనికి వెళ్ళిపోయారు, కనుక నేను తుడిచిపెడదామనుకుంటూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించు అని చెప్పి కొన్ని మాటలు చెబుతా ఉన్నాడు. 13వ వచనము 6:13. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. గమనించవలసిన మాట ఏమిటంటే, నోవాహు నీతిపరుడుగా ఉండడం మాత్రమే కాదండి, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు, నడిచే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. గనుక ఇంకొక మాట, దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి అనుభవమే. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నోవాహు ఈ భూమి అంతా కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు కనుక వీరందరినీ కూడా తుడిచిపెట్టేద్దాం అనుకుంటూ ఉన్నాను అని దేవుని యొక్క ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. నోవాహుకు దేవుని యొక్క ప్రణాళిక తెలుస్తూ ఉంది. ఆ ప్రణాళిక ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన తుడిచిపెట్టే ప్రయత్నం చేయబోతూ ఉన్నాడనే విషయము చెబుతూ ఉన్నారు. మరి నోవాహు పరిస్థితి ఏమిటంటే గనక అప్పుడు దేవుడు చెబుతున్నాడు నోవాహుతో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకొనుము. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నీ కొరకు ఓడ చేసుకొనుము. ఆ నీ కొరకులో ఎవరున్నారంటే, నోవాహు భార్య ఉంది. ఆ నీ కొరకులో ఎవరున్నారంటే, నోవాహు యొక్క 3 పిల్లలు ఉన్నారు, 3 కుమారులు ఆయనకి, ఆ 3 ఉన్నారు. అలాగే ఆ 3కి మరి భార్యలు వచ్చారు, అనగా నోవాహు కోడళ్ళు ఉన్నారు. మొత్తానికి 8 మంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నీ కొరకు ఓడ చేసుకొనుము అని చెప్పి ఓడ ఎలా చేయాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దాని కొలతలు చెబుతా ఉన్నాడు, దాని యొక్క అంతస్తులు చెబుతా ఉన్నాడు, ఏది ఎలా నిర్మించాలో, దాని గుమ్మము ఏ విధముగా పెట్టాలో, తలుపు ఏ విధంగా పెట్టాలో, పక్కన కిటికీ ఏ విధంగా నిర్మించాలో, ఏ చెక్కతో దాన్ని తయారు చేయాలో, ఏ మ్రాను వాడాలో, దేన్ని ఏ విధముగా ఎంత హైట్ ఉండాలో, ఎంత వెత్తు ఉండాలో, అవన్నీ కూడా నోవాహుకు కొలతలతో దేవుడు చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇలా ఓడ సిద్ధము చేయాలి అని చెప్పేసి మొత్తానికి దేవుడు మరి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే కనుక నోవాహు మొత్తానికి దేవుడు చెప్పినట్టుగా ఓడను చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇందాక మీకు చెప్పాను, నీ కొరకు అని రాయబడింది. 18వ చదువుదాం ఒకసారి. 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో. అది మొత్తానికి 80 ప్రవేశించాలి. ఒకవేళ ఎవరైనా కనుక నువ్వు చెబుతా ఉంటే ఎవరైనా కనుక మారితే ప్రవేశించవచ్చు, తప్పులేదు, దేవునికి స్తోత్రం. కానీ మీ యొక్క 8 మంది కూడా ఆ ఓడలోనికి వెళ్ళాలి అని చెప్పి వారితో పాటు కొన్ని జంతువులను జతలుగా దేవుడు చెప్పినట్టుగా రాయబడింది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటంటే కనుక జలప్రలయం రాబోతా ఉంది. ఆ జలప్రలయములో మిగిలిన వారందరూ కూడా ఏమైపోతారంటే కొట్టుకుని వెళ్ళిపోతారు. భూమికి పట్టినటువంటి పాపం అనేటటువంటి మస్టు మొత్తానికి కడిగి వేయబోతూ ఉన్నాను, తుడిచివేయబోతూ ఉన్నాను. శుభ్రం చేసుకోవడానికి నీటిని ఉపయోగిస్తాం కనుక దేవుడు కూడా నీటిని ఉపయోగించాడు, ఆకాశ వాకిళ్లను తెప్పేశాడు. అంత మాత్రమే కాదు, సముద్రానికి గడియలను తెరిచాడు. మొత్తం భూమి మీదకి నీరంతా కూడా ఎగబాక్కుంటా వచ్చేసింది. ఆగని వర్షము కురిసింది. 40 రాత్రింపగళ్ళు కుంభపోతగా వర్షం కురిసింది. మొత్తం అంతా కూడా తుడిచిపెట్టబడిపోతుంది అనే విషయాన్ని కూడా మరి నోవాహుతో దేవుడు చెబుతా ఉన్నాడు. ఓడ తయారు చేయమని నోవాహుకు దేవుడు
చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి నోవాహుకు ఓడ తయారు చేయమని చెప్పినప్పుడు ఆయన వయస్సు మనం గమనించినట్లయితే కనుక 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల వయస్సు అండి ఆయనకు. ఇది మనము ఈ వచనాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే కనుక ఆదికాండం 5:32లో మనకు కనబడుతుంది. 5:32 నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. అంటే ఓడ తయారు చేయమని చెప్పే సమయంలో ఆయన వయస్సు ఎంత అంటే కనుక 500 సంవత్సరములు. అలాగే మరి ఓడ చెయ్యమన్న వెంటనే ఈయన ఓడ మొదలుపెట్టాడు. 7వ వచనం ఒకసారి 7వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. దేవుడు ఓడ తయారు చేయమని చెప్పాడు, బాగానే ఉంది. మరి నోవాహు ఓడ తయారు చేశాడా అంటే కనుక 22వ వచనం 6వ అధ్యాయం 22వ వచనము నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అనగా నోవాహు ఎలాగున్నాడంటే గనక దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు యోహాను. నోవాహు విషయంలో మనం గమనించినట్లయితే కనుక దేవుని మాట వినే అనుభవం కలిగిన వాడు. దేవుడు ఓడ చేయమంటే జలప్రలయం వస్తుంది అంటే కనుక దేవుని మాట నమ్మాడు. అందుకని ఓడ తయారు చేయడం మొదలుపెట్టాడు. మొత్తానికి ఓడను నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఓడ తయారు చేయడానికి దాదాపుగా 100 ఏళ్ళు పట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జలప్రలయం వస్తుల్లోకి ఆయన వయస్సు 600 సంవత్సరాలంట. అనగా 500 సంవత్సరంలో మాట్లాడారు, 600 సంవత్సరంలో ఓడ కంప్లీట్ అయింది. దాదాపుగా 100 సంవత్సరాలు పట్టింది ఓడ చేయడానికి. ఈ 100 సంవత్సరాల్లో నోవాహు యొక్క నిరీక్షణ చెదిరిపోలేదు. ఈ 100 సంవత్సరాల్లో అనేక మంది అనేక రకాలుగా అడిగారు నోవాహును. ఎందుకంటే ఓడ ఎక్కడ తయారు చేస్తారు అంటే కనుక సముద్రం ఒడ్డున తయారు చేయాలి. కానీ ఓడ ఎక్కడ తయారు చేస్తున్నాడంటే ఊరి మధ్యలో తయారు చేస్తూ ఉన్నాడు. అందరూ అడుగుతూ ఉన్నారు, ఇక్కడ చేస్తున్నావు ఏంటంటే కనుక జలప్రలయం రాబోతా ఉంది, ఆకాశ వాకిండ్లను దేవుడు తెరుస్తాడు, వర్షం కురవబోతుందని చెప్తే అందరూ కూడా నవ్వుకున్నారు. ఎవరు కూడా నోవాహు మాట వినలా. కానీ ఎవరిని పట్టించుకోకుండా దేవుని మాట మాత్రమే పట్టించుకుని వెళ్ళాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ లోకంలో కూడా నలుగురు 4 రకాలుగా అనుకోవచ్చు, కానీ మనకు దేవుని మాటే ప్రధానమైనది. ఆయన వాక్యం మనకు ముఖ్యమైనది. ఎవరేమనుకున్నప్పటికీ పట్టించుకోవాల్సిన అవసరము లేదు. వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యం ఇచ్చినటువంటి సహోదరి, ఇదిగో నీ జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే కనుక వాళ్ళు అదంటున్నారు వీళ్ళు ఇదంటున్నారు, నువ్వు కృంగిపోతున్నావేమో కనుక దేవుడు నీకే చెబుతూ ఉన్నాడు, ఎవరిని పట్టించుకోవద్దు, దేవుని మాటే నీకు ప్రధానమని మరి ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోవద్దు, ఎవరేమన్నా కానీ వాటికి జడేవద్దు, వారి మాటలకు భయపడొద్దు, దేవుని మాటే ప్రధానంగా ముందుకు పెట్టుకుని సాగిపోమని ప్రభు చెబుతా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నోవాహు అనేక మంది ఎన్నెన్నో చెప్పారు, ఏవేవో మాటలు అన్నారు, కానీ దేవుడు చెప్పాడు ఓడ నిర్మించమన్నాడు. మొత్తానికి పని కంప్లీట్ చేశాడు. 100 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 7వ అధ్యాయం 1వ వచనములో ఓడలోనికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. మొత్తానికి ఓడలోనికి వీళ్ళందరూ కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7:5 ఇదేమిటంటే కనుక ఓడలోనికి వెళ్ళమని చెప్తే మొత్తం ఆయన వెళ్ళారు, కుటుంబం అంతా వెళ్ళింది. ఆ తర్వాత జంతువులన్నీ కూడా ఓడలోనికి వెళ్ళాయి. మొత్తానికి దేవుడు చెప్పినట్టుగా ఈ యొక్క నోవాహు మొత్తానికి చేశాడు. ఇక్కడ 6వ వచనం చదువుంది ఒకసారి. 7:6 భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు, అనగా 600 సంవత్సరం అప్పుడు జలప్రలయం వచ్చింది. అనగా ఓడ తయారు చేయడానికి 100 ఏళ్ళు పట్టిందనే విషయము దీని ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మొత్తానికి 7వ వచనం చూస్తే కనుక అప్పుడు నోవాహును అతని భార్యయు తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. పక్షులు కూడా వెళ్ళిపోయినాయి. అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓడ యొక్క తలుపు గడి ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టేశాడు. 7:16 చదువుదాం. జీవాత్మ గల ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో ఓడలో మూసివేసెను. అనగా ఓడ తలుపు గడియ పెట్టింది ఎవరు అంటే గనక దేవుడే.
మొత్తానికి ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆకాశవాకిండను విప్పేశాడు, తూములు విప్పాడు. మొత్తానికి ఏం జరిగిందంటే కనుక జలప్రళయం వచ్చేసింది. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికండి దాదాపుగా మరి ఈ జలప్రళయం సమయం మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథములో మనం క్యాలిక్యులేషన్ చేయగలిగితే కనుక సంవత్సరం కాలం పాటు మరి భూమి మీద నీళ్లు ఉండిపోయినాయి. 1 సంవత్సరము వారు ఓడలోనే ఉన్నారు. ఈ సంవత్సరములో ఓడలో కుటుంబం ఉంది. అలాగే కుటుంబంలో నుంచి మనం గమనిస్తే జంతువులు అన్నీ కూడా ఓడలోనే ఉన్నాయి. బయట భయంకరమైనటువంటి వాతావరణం, ఇక ఎవరూ లేరు, అందరూ కూడా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయారు. జీవరాశులన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు నూతన సృష్టి ఎక్కడ ఉందంటే ఓడలో ఉంది. గమనించాలి. ఇప్పుడు దేవుడు మరి ఆ ఓడలో ఉన్నటువంటి నోవాహును కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి వారు ఓడలోంచి బయటకు వచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 8:13 ఆదికాండం 8:13 మరియు 601వ సంవత్సరం మొదటి నెల 600 సంవత్సరములో ఓడలోనికి వెళ్ళారు. ఇప్పుడు 600 సంవత్సరము మొదటి నెల అంటే సంవత్సరం ఏంటంటే 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నేల ఆరియుండెను అంటే 1 సంవత్సరం లాక్డౌన్ అయిందనమాట. లాక్డౌన్ ఎక్కడ లాక్డౌన్ అంటే ఓడలో లాక్డౌన్ అండి. ఇది మనందరికీ లాక్డౌన్ బాగా పరిచయం కదా. కరోనా టైంలో లాక్డౌన్ జరిగింది. కానీ ఈ లాక్డౌన్ మామూలు లాక్డౌన్ కాదండి. సంవత్సరం పాటు లాక్డౌన్ జరిగింది. ఎక్కడ అంటే ఓడలో ఉన్నారు. సంవత్సరం పాటు ఉన్నారు. అప్పుడు ఓడ తలుపు తీసి చూస్తే, ఆ కప్పు తీసి చూస్తే అక్కడ నేలంతా కూడా ఆరిపోయింది. లోపలికి వెళ్ళమని చెప్పిన దేవుడు బయటికి రమ్మంటేనే కానీ వాళ్ళు రారు. కాబట్టి ఇప్పుడు దేవుడే చెబుతున్నాడు. చదువుదాం. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను రండి. వెళ్ళమన్నటువంటి దేవుడే రమ్మని పిలుస్తూ ఉన్నాడు. సమస్తము సిద్ధపాటు చేసి మరలా బయటికి రప్పిస్తూ ఉన్నాడు. అలాగే వారితో పాటు జంతువులు కూడా వచ్చాయి. అనగా ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక సృష్టి మరలా ప్రారంభమవుతా ఉంది. సృష్టి మరలా ప్రారంభమవుతా ఉంది. పునఃప్రారంభమవుతా ఉంది నోవాహు కుటుంబముతో. మీరు గమనించారో లేదో, ఈ నోవాహు కుటుంబం మాత్రమే సురక్షితంగా ఉన్న కారణం ఏంటంటే ఒక ఓడ, ఆ ఓడలోనికి వారు ప్రవేశించడమే. ఒక ఓడ వారిని కాపాడింది. ఒక ఓడ వారిని రక్షించింది. సంవత్సరం పాటు మరి ఆ నీళ్లు తాకిడి తగిలినప్పటికీ నీటి మీద ఆ ఓడ తేలిపోయింది. ఓడలో ఉన్న జంతువులు, ఓడలో ఉన్న నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడినట్టుగా ఇది రక్షణ ఓడగా పిలువబడతా ఉంది. ఈ నోవాహు మరి ఓడ కడుతున్నప్పుడు అండి, నోవాహుతో దేవుడు మాట్లాడారు. కానీ నోవాహు భార్య, మనకు ఆమె పేరు రాయలేదు, కానీ గమనించవలసిన విషయం ఏంటంటే నోవాహు భార్య పాత్ర కూడా చాలా విలువైనది. ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకు అంటే దేవుడు నోవాహుతో చెప్పాడు జలప్రళయం అని చెప్పేసి. కానీ నోవాహు భార్యతో దేవుడు ఏం చెప్పలా. మరి నోవాహు ఓడ కట్టాడంటే ఆయన ఒకడి వల్ల కాదు కదా. ఎందుకంటే లోకమంతా వ్యతిరేకంగా ఉంది. ఆయన ఒకడి వల్ల ఆ పని జరగదు. ఖచ్చితముగా నోవాహు భార్య సహకారిగా మారిపోయింది. కానీ ఆమె గురించి మరి నోవాహు భార్య అని చెప్పారు తప్ప ఎక్కడ నెగిటివ్గా రాయలా. మీరు గమనించారో లేదో, లోతు భార్య గురించి ఏమని ఉంటుందంటే కనుక లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు సమం అయిపోయిందని ఉంటుంది. యోబు భార్య గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యోబు భార్య మరి యోబుకి అన్నీ పోయిన తర్వాత ఇంకా దేవుడు అంటావేంటి, నీ దేవుడిని నువ్వు దూషించి చచ్చిపో అని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోయి చరిత్రలో నిలిచిపోయారు వీళ్ళిద్దరు కూడా. లోతు భార్య నిలిచిపోయింది, యోబు భార్య నిలిచిపోయింది. కానీ మరి నోవాహు భార్య గురించి ఎక్కడ రిమార్క్ కూడా రాయలేదు, ఎక్కడా కూడా మరి తప్పుగా రాయలేదు. నోవాహు భార్య అని రాశారు. అంటే భర్తకు లోబడినటువంటి గుణము కలిగినటువంటి భార్య. అంటే ఇప్పుడు మనం గమనించవలసిన మాట ఏమిటంటే, కనిపించని పాత్ర, కనిపించకుండానే పని జరిగించినటువంటి ఒక విలువైనటువంటి పాత్ర ఎవరంటే నోవాహు భార్య. ఈమె నోవాహును నమ్మింది. ఎందుకంటే
చెప్పాడు. దేవుడే కనపడి దేవుడే నోవాహుతో చెప్పిన మాట ఏమిటి? జలప్రలయం రాబోతా ఉంది, ఓడ కట్టండి అంటే, మరి ఆ మాట ఖచ్చితముగా నోవాహు వెళ్ళి తన భార్యకు చెబితే ఆ మాట నమ్మింది. దేవుడు నాకు చెప్పడా అని అడగలేదండి, నమ్మింది. అంటే భర్త మాటకు లోబడింది, విధేయత చూపించింది. పేతురుపత్రికలో చక్కని మాట ఏమిటంటే, మొదటి పేతురుపత్రిక 3:1 చూద్దాం. లోబడి ఉండాలి. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన చాలండి, లోబడి ఉండాలి. అనగా స్త్రీ పురుషుల గురించి మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి భార్యాభర్తలు కావచ్చు, భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇది మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం. లోబడి ఉన్నది కనుక మరి భర్త చెప్పిన వెంటనే, నోవాహు చెప్పిన వెంటనే ఆ మాటను అంగీకరించింది, దానికి ఒప్పుకుంది. మొత్తానికి ఆ ఓడ కట్టేటటువంటి పనిలో ఈమె కూడా తన వంతు సహాయాన్ని తను చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది, పని చేసినట్టుగా కనబడతా ఉంది, పనిలో వాడబడినట్టుగా కనబడతా ఉంది, గొప్ప సహకారిగా కనబడతా ఉంది. ఇప్పుడు గమనించాలి, ఆడవారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కనుక, ఆడవారికి దేవుడు కొన్ని పాత్రలు ఇచ్చాడు. ఆ పాత్రలు ఏమిటంటే, ఆమె చిన్నగా ఉన్నప్పుడు ఒక తండ్రికి తల్లికి కుమార్తెగా చాలా అల్లారు ముద్దుగా పెంచబడుతుంది, ఇది ఒక పాత్ర. రెండవ పాత్ర ఏమిటంటే కనుక, పెళ్ళైన తర్వాత ఒక గొప్ప ఉత్తమమైనటువంటి భార్యగా ఆమె మార్చబడుతుంది. అలాగే మరి పిల్లలు పుట్టిన తర్వాత తల్లిగా ఒక పాత్ర ఆమె ధరిస్తుంది. అలాగే మరి ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే కనుక అత్తగా పాత్ర వహిస్తుంది. అలాగే మనం గమనించినట్టయితే కనుక ఆ పిల్లలు పుడితే కనుక నానమ్మ కానీ అమ్మమ్మ కానీ అయ్యి ఆ పాత్ర కూడా వహిస్తుంది. ఇన్ని పాత్రలు ఉన్నాయండి ఈ యొక్క మరి స్త్రీ జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈమె మనం గమనించినట్టయితే కనుక నోవాహు గారిని నమ్మింది, ఆయన మాటను అనుకరించింది. రెండవదిగా మనం చూస్తే కనుక కుటుంబాన్ని కట్టిందండి. ఎంత బాగా కట్టింది అంటే కనుక, ఇక్కడ నోవాహు గారు ఓడ కడతా ఉంటే అక్కడ కుటుంబాన్ని కట్టింది. పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మరి దేవుడు బయలుపరిచిన మాట ఇది. మొత్తానికి ఆయన ఓడ కట్టే ప్రయాణంలో ఉంటే ఈ ప్రజలైనటువంటి వారు మరి ఆ మాట ఈ మాట అని పిల్లలను చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ పిల్లలు ఎక్కడా కూడా దారి తప్పిపోకుండా మరి ఆ 100 సంవత్సరాలు కూడా మరి దేవుని మాటను పట్టుకుని మరి తండ్రి గారు చేస్తున్నటువంటి పనిలో వారు కూడా సహకారులుగా మారే విధంగా కుటుంబాన్ని కట్టుకున్నట్టుగా ఈమె పాత్ర మనకు కనపడతా ఉంది. చూద్దాం సామెతల గ్రంథము 14:1 మనం చూస్తే కనుక, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని చెప్పేసి, తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కాబట్టి మరి ఇంటిని కట్టుకున్నటువంటి పాత్రగా కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, ఈమె గుణవతి అయినటువంటి భార్య. ఒక ప్రక్కన నోవాహును నమ్మినటువంటి ఆమెగా, రెండవది కుటుంబాన్ని కట్టినటువంటి పాత్రగా ఈ యొక్క నోవాహు భార్య కనబడతా ఉంది. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక తల్లిగా ఈమె కనబడతా ఉంది. మూడవది తల్లి పాత్ర. తల్లి పాత్రలో కనుక మనం చూసినట్లయితే ఈమె గొప్ప పాత్ర, అంటే ఉత్తమమైనటువంటి తల్లి. ఎందుకంటే పిల్లల్ని చక్కగా పెంచింది. తల్లి ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుందండి, ఇది గమనించాలి. తండ్రి కూడా అంతే. తండ్రిని మగపిల్లలేమో తండ్రిని అనుసరిస్తూ ఉంటారు, ఆడపిల్లలు తల్లిని అనుసరిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కుటుంబంలో మనం గమనిస్తే కనుక తల్లే ప్రధానమైన పాత్రగా మనము చూడాలి. ఎందుకంటే పిల్లవాడికి మొదటి బడి అమ్మ ఒడి అని చెప్తూ ఉంటారు. అమ్మ బడి కాబట్టి వాళ్ళకి అన్నీ నేర్పించాలి, అన్నీ నేర్పిస్తుంది, అన్నీ నేర్పించే బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. అందుకని మరి ప్రభుత్వం వారు మరి చక్కగా చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా స్త్రీ పేరే ముందు వాడుతూ ఉంటారు. అమ్మ నాన్న, అందులో అమ్మే ముందు చెప్పబడింది. తల్లిదండ్రులు, దాంట్లో తల్లి పేరే రాశారు, తండ్రి పేరు రాయలా. అలాగే స్త్రీ పురుషులు అంటారు, పురుషులు స్త్రీలు అంటారు, అక్కడ కూడా స్త్రీ పురుషులు. అలాగే భార్యాభర్తలు, అలాగే ఆడ మగ. అంటే ఎక్కడ చూసినా కానీ ముందు ఎవరి పేరు పెడుతున్నారు? స్త్రీ పేరు. అంటే ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే స్త్రీకి చాలా ప్రధానమైనటువంటి స్థాయి ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే బస్సులో ముందు సీట్లన్నీ కూడా స్త్రీలకే కేటాయిస్తారు. అంటే ఇటు సమాజపరంగా చూసినా కానీ స్త్రీ ఎఫెక్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక కుటుంబం కట్టబడాలంటే స్త్రీ పాత్ర చాలా గొప్పది. దేవుని మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ పాత్ర ఎంతవరకు నిలబడిందంటే ఉత్తమమైనటువంటి తల్లిగా నిలవబడింది. ఈ బిడ్డల్ని చక్కగా పెంచుకుంది, మాట వినే బిడ్డలుగా పెంచుకుంది. 100 సంవత్సరాలు ఒక నోవాహు గారు ఓడ కడతా ఉంటే ఈ 100 సంవత్సరాలు ఈ తల్లిగారు చక్కగా కుటుంబాన్ని కట్టేసింది. అందుకనే ఈమె ఉత్తమమైనటువంటి తల్లిగా పిలువబడతా ఉంది. అంత మాత్రమే కాదండి, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళైన తర్వాత కోడళ్ళు కూడా ఓడలోనికి వెళ్ళారంటే ఈమె
ఉత్తమమైనటువంటి అత్తగా మారిపోయింది. కోడళ్ళతో గొడవ పెట్టుకోవాలా, కోడలు ఈమెతో గొడవ పెట్టుకోవాలా, కలిసిపోయింది. వచ్చిన కోడల్ని కూతురులాగా భావించింది. మొత్తానికి సెట్ అయిపోయింది అంతా కూడా. అంటే ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు మనం గమనిస్తే కనుక 4 ప్రధానమైనటువంటి లక్షణాలు. ఒకటి, భర్తను నమ్మింది. రెండవది, కుటుంబాన్ని కట్టుకుంది. మూడవది, ఉత్తమమైన తల్లిగా ఈమె కనబడింది. నాలుగవది, ఉత్తమమైనటువంటి అత్తగా ఈమె మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె గురించి ప్రస్తావన మనం గమనిస్తే కనుక దాదాపుగా 5 సార్లు మాత్రమే ప్రస్తావించారు. పేరు లేదు. పేరు లేకపోయినా కానీ ఈమె పాత్ర అమూల్యమైన పాత్ర. నోవాహు గారు ఓడ మాత్రమే కడుతూ ఉంటే కుటుంబాన్ని కట్టినటువంటి పాత్ర, స్త్రీలలో గొప్ప పాత్ర ఎవరిదంటే కనుక నోవాహు భార్య. మరి ఓడలో దాదాపుగా సంవత్సరం కాలం ఉన్నారు. ఈ సంవత్సర కాలం కూడా ఆ పశువుల పనంతా ఎవరు చేయాలి? ఆడవారే చేయాలి. కాబట్టి నోవాహు భార్య అలాగే కోడండ్రును వీళ్ళు చేశారు. కాబట్టి మనం గమనించవలసిన మాట ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఎలా పనిచేశారంటే చాలా చక్కని రీతిలో ఆ ఓడలో పనిచేశారు. దీనికి ప్రధానమైన పాత్ర ఎవరిదంటే కనుక మరి నోవాహు యొక్క భార్యదే. మరి ఇలాంటి పాత్ర నీవు కలిగి ఉన్నావా? ప్రభు పనిలో వాడబడుతున్నావా? ప్రభువుకి పాత్రగా వాడబడుతున్నావా? ప్రభువుకు నచ్చే పాత్రగా, ప్రభువు మెచ్చే పాత్రగా నువ్వు వాడబడితే గనక ఖచ్చితముగా ధన్యురాలు అవుతావు. నోవాహు భార్య గురించి ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు కూడా ఈ రీతిగానే ఉండాలి. పేరు కనపడవలసిన అవసరం లేదు, కానీ పని కనబడాలి. ఇక్కడ పేరు లేదు విడిది, కానీ పని కనబడతా ఉంది. నేను చెబుతూ ఉంటే మీ మనసులో అనిపిస్తుంది కదా, ఎప్పుడు నేను ఇలాగ ఆలోచించలేదని ఆలోచన మీకు వచ్చిందంటే కనుక మీరు కూడా అలాగే ఉండాలి. మన పేరుతో పని లేదండి. మన పేరు ఎక్కడ కాదు కావాల్సింది, జీవగ్రంథంలో పేరెక్కాలి. మన పని ఉండాలంతే. ఎందుకంటే సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడును. కాబట్టి మరి నోవాహు గారికి ఎంతగానో సహకరించింది కనుక ఓడలో ప్రవేశించింది. తాను తన కుటుంబం అంతా కూడా ఓడలోనికి వెళ్ళిపోయింది. జలప్రలయం తప్పించబడింది. కాబట్టి వారు మరి సృష్టి మరలా ప్రారంభం కావడానికి మూలమైనటువంటి పాత్రలుగా వాడబడ్డారు. మరి అట్టి ధన్యత దేవుడు మీకును నాకును దయచేయును గాక. ఆమెన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్న ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో నోవాహు గురించిని, అలాగే ప్రభువా నాయన భార్య గురించి, అలాగే తండ్రి బిడ్డల గురించి, కోడండ్రి గురించి, అనగా ఓడలోనికి వెళ్ళినటువంటి వారి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు. ఇదిగో నీ రక్షణ ఓడలోనికి మేమందరము కూడా చేరువయ్యే ధన్యత మందరికీ దయచేయమని, ఇంకా నువ్వు రక్షణ పొందుకోవాల్సినటువంటి వారిని నాయన నీ రక్షణ భాగ్యంలోనికి నడిపించమని ఈ వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించుమని, ఇదిగో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి యొక్క ఆ ఉద్యోగ ప్రయత్నాల ఉద్దేశములన్నీ కూడా సఫలపరచమని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఏకీభవిస్తున్నారు కనుక వారి అనారోగ్యాలన్నీ తొలగించుమని, శక్తితో బలముతో నింపి నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.